శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి విశేషమైనటువంటి భారతీయ సనాతన సంప్రదాయంలో అనేక గొప్పదైనటువంటి పర్వదినాలు మనకు చెప్పబడ్డాయి. అందులో ప్రధానంగా కొన్ని విశేషమైనటువంటి పర్వదినాలు ఉంటుంటాయి. అలాగే భగవంతుని యొక్క చర్యల ద్వారా, భగవంతుని యొక్క విశేషణాల ద్వారా కొన్ని మాసాల్లో అనుసంధానమై కొన్ని వ్రతాలు పూజాధికాలు చెప్పారు. ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఆరోగ్య సూత్రాన్ని అనుసరిస్తూ మానవ జీవనం ఆనందదాయకంగా అనారోగ్యరహితంగా ఉండాలి అనేటువంటి పరమార్థం మనకి ఇందులో కనబడుతుంది. అదిగో అలాంటిదే తొలి ఏకాదశి అంటారు. అంటే ప్రథమ ఏకాదశి, మహైకాదశి, అలాగే శయన ఏకాదశి. నారాయణమూర్తి విష్ణుమూర్తి క్షీరసాగరంలో శయనించేటువంటి ఏకాదశి. ఇది చాతుర్మాస్య వ్రత ప్రారంభంగా, గోపద్మ వ్రతారంభంగా చెబుతూ ఉంటారు. అంటే కార్తీక మాసం దాకా గోశాలలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ శుభ్రం చేసి, అలాగే ఆ పేడతో ఇంటి దగ్గర అరికి ముగ్గులు పెట్టి వ్రతాన్ని చేస్తారు. ఇది ఎప్పటిదాకా? కార్తీక శుద్ధ ఏకాదశి దాకా. అంటే ఈ శయనాక ఏకాదశి మొదలుకొని ఉత్థాన ఏకాదశి మేల్కొల్చేటువంటి మెలకువ వచ్చి మేల్కాంచేటువంటి సమయం కార్తీక శుద్ధ ఏకాదశి. ఇదంతా కూడా చాతుర్మాసాలు అంటారు. ఇది ఈ సమయంలో కొంత వాతావరణం చిత్తడిగా వర్షంతో కొన్ని క్రిములు ఉత్పన్నమయ్యి అనారోగ్యాన్ని కలగజేసేటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి గ్రామాంతరం కదలకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ వ్రతాన్ని చెప్పారు అనేటువంటిది మనకి ఆరోగ్య సూత్రంలో అర్థమవుతుంది. అయితే యతులు, సన్యాసులు వీరందరూ కూడా, గురువులందరూ కూడా ఒకే చోట ఉండి దీక్షగా, అంటే వారి ఆరోగ్య సంరక్షణ అనేటువంటిది ఈ చాతుర్మాస్య వ్రతంలో కనబడుతోంది. తద్వారా నిశ్చితమైనటువంటి ఒక తపస్సు ద్వారా వారి యొక్క ఆశీస్సులు లోకానికి అందాలి అనేటువంటి పరమార్థం కూడా మనకు కనబడుతోంది. కాబట్టి వారు ఒకే చోట ఉండి ఈ చాతుర్మాస్య వ్రత దీక్ష అనేటువంటిది ప్రారంభిస్తారు. అయితే ఇక్కడ ఈ చాతుర్మాస్య వ్రత దీక్ష యతీశ్వరులందరూ కూడా, సాధు సన్యాసులందరూ కూడా, పీఠాధిపతులు 10వ తేదీన ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం అంటే జూలై 6వ తేదీన 2025 జూలై 6వ తేదీ ఆదివారం నాడు ఈ ఏకాదశి వస్తే 10వ తేదీ యతీశ్వరులందరూ కూడా చాతుర్మాస్య వ్రతాన్ని ప్రారంభిస్తారు. ఇది గృహస్థులు కూడా ఆచరించేటువంటి గొప్ప వ్రతంగా చెప్పబడ్డారు. అయితే ఇక్కడ ఉపవాసం అనేటువంటిది మనకి 12 నెలల్లో 12 రోజులు 24 ఉపవాస దీక్షలకి ఏకాదశులు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఉపవాసం అంటే ఏమిటి? సూర్యుని యొక్క ఆకర్షణ వల్ల భూకక్ష, అలాగే భూమి ఆకర్షణ బలం చేత, భూమి యొక్క బలం చేత, ఆకర్షణ బలం చేత చంద్రుడు, కక్ష ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఆధారపడి ఉన్నాయి. అయితే సూర్యుడు, భూమి, అలాగే చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖ మీదకి వచ్చి రావడం వల్ల అమావాస్య, పూర్ణిమ ఈ రోజులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఏకాదశి సాధారణంగా పీడనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కణ విభజన జరిగేటువంటి సందర్భం. ఇక్కడ ఆరోగ్య సూత్రం చాలా విశేషంగా ఉంది. ఈ కణ విభజన జరిగేటువంటి సందర్భంలో దాన్ని నియంత్రణ చేయడం కోసం, అంటే విపరీతమైనటువంటి కణ విభజన జరిగే సందర్భంలో ఆవేళ పదార్థం ఏమిది తీసుకోకుండా ఉండడం వల్ల, ఉపవాసం ఉండడం వల్ల, అంతేకాదు ఉపవాసం అంటే 2 అర్థాలు ఉన్నాయి. భగవంతునికి దగ్గరగా భగవంతుని యొక్క సేవ చేయడము అని, ఆయనకి సమీపంగా ఎదురుగుండా ఉండడం అనేటువంటిది, ఆయనకి దగ్గరగా ఉండేటువంటిది కూడా ఉపవాస అని. అయితే ఇక్కడ కణ విభజన పెరగకుండా ఉండడం కోసం, దాన్ని నియంత్రించడం కోసం అన్నీ సమతుల్యంగా ఉండాలి. అతి సర్వత్రవర్జేయదు. కాబట్టి ఆ కణ విభజన జరిగేటువంటి సందర్భంలో ఏకాదశికి ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్యం పరిపూర్ణం అవుతుంది, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు అవుతారు అనేటువంటి దానికి మనకి ఆరోగ్య సూత్రపరంగా కనబడుతోంది. అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా ఏకాదశి అనేటువంటిది పరమేశ్వరుడికి, విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి ద్వాదశి కూడా. కాబట్టి ఇది పార్వతీ యొక్క స్వరూపంగా కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా
ఆరోగ్య సూత్రము ఆధ్యాత్మికపరమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని పొందడం కోసం కూడా ఏకాదశి ఉపవాసం అనేటువంటిది చాలా విశేషం. అందులోనూ ఇదిగో ఈ 8 ఏకాదశులు ఏవైతే ఉన్నాయో మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి కింద నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా వచ్చేటువంటి 8 ఏకాదశులు కూడా చాలా విశేషమైనటువంటి. అందుకే స్కాంద భవిష్యత్ పురాణాల్లో కూడా పూర్వం ఏమన్నారు అంటే వర్షం అంటే 4 ఋతువులు 3 ఋతువులు ఉండేవి అని. అలాగే వర్ష ఋతువు, హేమంత ఋతువు, వసంత ఋతువు, ఈ 3 ఋతువులే కాబట్టి అయితే వర్షాకాలం ప్రారంభమవుతోంది కాబట్టి వర్షాకాలం కాబట్టి దాన్ని వర్ష అని, ఆ విధంగా సంవత్సరానికి వర్ష అనేటువంటి పేరు వచ్చింది అనేటువంటిది కూడా ఒక నానుడు ఉంది. అయితే ఈ మాసాల్లో మొదటి మాసంలో చాతుర్మాస్య వ్రత ప్రారంభంలో మొట్టమొదటి మాసంలో ఈ ఆషాఢ మాసంలో శాకావ్రతం అంటారు. అంటే కూరగాయలు, చింతపండు ఇవన్నీ కూడా నిషిద్ధం చేయాలి. వంకాయ అంటే కోరికలు జనించేటువంటి వంకాయ, కూరగాయలు, చింతపండు ఇవన్నీ కూడా బుధునికి శుక్రునికి సంబంధించినవి కాబట్టి కొంత కోరిక ప్రేరణ ఉంటుంది. ఆ కోరిక ప్రేరణ అనేటువంటిది నియంత్రించడం కోసం ఈ శాకవ్రతం అనేటువంటిది పెట్టారు. కూరగాయలు వర్జించాలి అని. ఇక రెండో మాసంలో శ్రావణ మాసంలో దధివ్రతం అంటారు. అంటే పెరుగు సంబంధించినటువంటి పదార్థాలు ముట్టకుండా ఉండడం మంచిది అని. కాబట్టి అక్కడ శారీరకమైనటువంటి మందస్థితమైనటువంటిది ఉంటుంది జీర్ణ వ్యవస్థ. కాబట్టి ఆ పదార్థాలు నిషేధం చేయడం చాలా మంచిది అని. ఇక 3వ నెలలో క్షీరవ్రతము అని, పాలకు సంబంధించినటువంటి పదార్థాలు, పాలుని నిషేధం చేయమన్నారు. ఇక 4వ నెలలో ద్విదళ వ్రతం అని, అంటే ముడిధాన్యాలు, చిరుధాన్యాలు, 2 దళాలు 2 ఆకులు కలిగినటువంటి మొక్కల యొక్క ధాన్యములు ఏవైతే ఉన్నాయో చిరుధాన్యాలు, వాటిని కనుక విడనాడాలి అని, వాటిని భుజించకూడదు అని. కాబట్టి ఇంత చెప్పారయ్యా అంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్ట అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా. కాబట్టి ఆయా సమయాల్లో ఆయా పదార్థాలు స్వీకరించడం వల్ల, కొన్ని పదార్థాలు వర్జించడం వల్ల, వదిలేయడం వల్ల ఆరోగ్య పరిరక్షణ సంపూర్ణంగా ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, అనారోగ్యానికి దూరంగా ఉంటారు అనేటువంటిది ఈ చాతుర్మాస్య వ్రత దీక్షలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచనగా మన పూర్వీకులు ఆలోచించి మనకి చెప్పడం జరిగింది. ఈ చాతుర్మాస్య వ్రతంలో పిప్పలి వృక్షానికి ప్రదక్షిణం చేయడం చాలా గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని. అలాగే ఆషాఢంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితం. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడం కోసం ఈ చాతుర్మాస్య వ్రత దీక్ష, ఈ తొలి ఏకాదశికి ఇంత విశేషమైనటువంటి ఏకాదశికి అంత గొప్పదైనటువంటి విషయాన్ని చెప్పారు. మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి. నమస్కారం.